మొత్తం చేసుకుంటారు అడ్డం వస్తామని మనం ఒకటి కోల్కతా ఇన్సిడెంట్ చూసినాము. కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి అన్ని మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ దగ్గర ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎటువంటి పిల్లలకు ఫీజులకు ఈజీలకు ఇబ్బంది కాకుండా నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డీఎస్పీ గారు, సిఐ గారు అందరూ వాళ్ళ ఆదేశ ప్రకారము మొన్న కూడా డిఎస్పీ గారు, ఇద్దరు సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి హాస్పిటల్ మొత్తం పెద్దకి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశాం. అదేవిధంగా నిన్న కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు నేను నా ప్రాబ్లం కొని చెప్పాను. సో ఈరోజు డిఎస్పీ గారు, సిఐ గారు ప్లస్ ప్రిన్సిపల్ జాయిన్ తీసుకొని వచ్చారు. నేను చెప్పిన ప్రాబ్లం కొత్తవరకు ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తున్నారు. సో ఇదే క్లియర్ ఉంటే మనం పోవడానికి లోపల అంబులెన్స్ కావచ్చు, ఎమర్జెన్సీ పేషెంట్ అడ్డంగా కాకుండా నాకు కూడా మంచి సౌలభ్యం చాలా కోరాను. సో ఆ విషయంలో ఈరోజు డిఎస్పీ జీవెంట్ గారు కావచ్చు, కనగర్ సిఐ గారు కావచ్చు, దాంట్లో వాళ్ళు వచ్చి ఎంత వచ్చిందో క్లియర్ చేశారు. కనుక నా తరఫున ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికీ, మున్సిపల్ కమిషనర్కి సాంఘిక ధన్యవాదాలు. గౌరవ మా ఎస్పీ శ్రీ గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు మొన్నటి రోజున గౌరవ డైరెక్టర్ గారు మా సిఐసి ఎస్ఐస్ రిమ్స్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీనిలో సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ టోటల్ రివ్యూ చేయడం జరిగింది. దానిలో దాదాపు 90% సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయి. సో 10% పని చేయకపోతే వాటిని కూడా రెక్టిఫై చేసేయడం జరిగింది డైరెక్టర్ గారు. తర్వాత ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మేము సూచించడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాల వర్క్ కూడా కంటిన్యూ నడుస్తుంది. అయితే ఈ గేటు ముందట, రిమ్స్ గేటు ముందట కొందరు ఫుట్పాత్ వ్యాపారులు గేటు ముందటికి ఇంప్రూవ్ చేయి వచ్చే అంబులెన్స్లకు పేషెంట్స్కు రాకుండా ఇబ్బందికరమైన పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఫుట్పాత్ షాపులు నిర్వహిస్తుంటే వారికి ఈరోజు కౌన్సిలింగ్ చేసి వాటిని ఎన్నికలు జరిపేయడం జరిగింది. గేట్ ముందట ఉన్న వాటిని చాలా వరకు దూరం ఫుట్పాత్ మీదకి జరిపేయడం జరిగింది. వారికి మేము స్ట్రిక్ట్గా చెప్పాము, అది ఓన్లీ టెంపరీ అరేంజ్మెంట్స్. అది ముందు ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా అవన్నీ తర్వాత మా ఆఫీసర్ల ఆదేశాల ప్రకారం వాటిని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది టెంపరీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీద రాకుండా పోలీసులు సూచించిన ప్లేస్లోనే ఉండాలి. వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చినను ట్రాఫిక్ ఇబ్బంది కల్పించను. తర్వాత ఇక్కడ నైట్ 10 తర్వాత అనాథరైజ్ పర్సన్స్ ఇక్కడ ఉన్న గుండుగూడిన వారు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. మేము నైట్లో 10కు షాపులన్నీ క్లోజ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. 10 తర్వాత ఈ రిమ్స్ పరిసరాల్లో అనాథరైజ్ పర్సన్స్ ఎవరు ఉండడానికి వీల్లేదు. ఓన్లీ పేషెంట్స్ వారు మాత్రమే వస్తారు. ఈ రిమ్స్ సెక్యూరిటీ కరెక్ట్ ఉండాల్సిందిగా మేము అందరికీ ఇక్కడ చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కోఆర్డినేషన్తో మన రిమ్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సెక్యూరిటీని చాలా ఇంక్రీజ్ చేయడం జరిగింది.